హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. చూసారా ఇందాక ఆర్నమెంటల్ గ్రాస్ అంట. గ్రాస్ ఇక్కడ 5 పౌండ్స్కి అమ్ముతున్నారు. అసలు నేనైతే చూసి షాక్ అయ్యాను. ఈ ప్లాంట్స్ అంటారా, ఈ ప్లాంట్స్ ఎప్పుడు కూడా మనకి కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయండి ఇక్కడ. చూసారా, ఒక్కొక్క ప్లాంట్ 7 పౌండ్స్ అంటే ఇండియన్ రూపీస్లో 700 అనమాట. యాక్చువల్గా మేము ఇలాగా సూపర్ మార్కెట్లో షాపింగ్ అని వచ్చాము. సో మీకు ఇక్కడ ప్లాంట్స్ అంటే మీన్ కాస్ట్ ఎలా ఉంటుందా అని చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఈ ఫ్లవర్స్ సమ్మర్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి కూడా సేమ్ కైండ్ ఆఫ్ లైక్ 3 for 6 పౌండ్స్ అంటే ఒక్కొక్క మొక్క కూడా మన ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలంటే 200 ఆ టైప్లో ఉంటుంది. అలాగా ఇవైతే ఆర్నమెంటల్, మనకి ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. అంటే ఇండోరే, మ్యాక్సిమం ఇండోరే అన్నమాట. ఇంకా ఇలాగా లోపలికి వచ్చేసి ఫ్రూట్స్ ప్రైసెస్ చూడండి. పేర్స్ అండ్ యాపిల్స్ ప్రైసెస్ చూసారు కదా, 2 pounds 50. ఇక్కడ మన ఇండియాలో కంటే ఇక్కడ కొంచెం యాపిల్స్ కాస్ట్ అయితే కనుక కొంచెం పర్లేదండి, బాగానే ఉంటుంది. కాస్ట్ తక్కువే ఉంటుంది అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేస్తుంది కొంచెం తక్కువ ప్రైస్కే. మేమైతే ఇలా షాపింగ్ స్టార్ట్ చేసాము. చూసారా, ఇలా మాకేంటంటే కొత్తిమీర, పుదీనా ఇలాగా మనకి చిన్న చిన్న పాట్స్లో అమ్ముతారు అన్నమాట. మనకి అలా పాట్స్ తీసుకెళ్ళిపోయి చక్కగా కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఆ పాట్స్ అన్ని కొన్ని రోజులు ఉంచుకొని అలా మనం ఒక 2-3 వీక్స్ అలాగా వాటిని అలాగే ఉంచి వాడుకోవచ్చు అన్నమాట. ఇవి చూసారు కదా, వెజిటేబుల్స్ ప్రైసెస్, అవకాడో అండ్ ప్రైసెస్ అన్నీ కూడా మీకు అలా చూపిస్తున్నాను ఊరికే అలా. సెలరీ చూసారా 60p ఉంది. ఇంకా ఇవి ఆనియన్ ఇవి ఉంటాయి కదా, అవి అయితే 69p ఉంది. సో ఇలాగా మేము ఊరికే అలా షాపింగ్కి వచ్చాము. పైనాపిల్ 98p అండి ఒక్కొక్కటి. ఇంకా కేవీస్ కూడా 150 ఉంది ఒక్కొక్క ప్యాకెట్. పిల్లలకి స్నాక్స్, ఇంకా ఈ ర్యాక్లో స్నాక్స్ అవి ఉన్నాయి. ఊరికే అలాగా షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి జస్ట్ మీకు ఇక్కడ ప్రైసెస్ ఊరికే అలా చూపిస్తున్నాను అన్నమాట, అంతే. జస్ట్ ఇవి ఆలు 95p ఉంది చూసారు కదా. ఇంకా క్యారెట్స్, ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మన వెజిటేబుల్స్ ఎంత టేస్ట్ అయితే నాకు అనిపించవండి. మన ఇండియాలో వెజిటేబుల్సే మంచిగా టేస్ట్ ఉంటాయి. యాక్చువల్గా ఎగ్స్ కూడా డిఫరెంట్ ఎగ్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఫ్రీ రేంజ్ ఎగ్స్ ఉంటాయి. ఫ్రీ రేంజ్ ఎగ్స్ అయితే కనుక మెయిన్ మనకి ఫార్మ్స్లో పెంచుతారు కదా, ఆ టైప్ ఆఫ్ అంటే ఎగ్స్ అంట. మిగతావి కూడా ఇంకా మిగతా డిఫరెంట్ ఎగ్స్ ఉంటాయి. ఇక్కడ చూసి తీసుకోవాలన్నమాట. చూసారా, ఆయిల్స్ సెషన్లో కూడా చాలా ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకి టైం ఉండదు కదా, టైం ఉండకపోతే కొంతమంది ఇలాగా మనకి ఈ బాటిల్స్ అన్నీ కూడా ఏంటంటే మన శనగలు కానీ లేకపోతే మన గ్రీన్ పీస్ కానీ అవన్నీ కూడా బాటిల్స్లో వేసేసి ఉంచేస్తారనమాట. మనకి ఎప్పుడు కావాలంటే బాటిల్ ఓపెన్ చేయడం, జస్ట్ యూజ్ చేసేసుకోవడం అనమాట. ఆల్రెడీ కుక్డే ఉంటాయి. అలాగే టమాటోస్ కూడా, టమాటో ప్యూరీస్ అలాంటివి బాటిల్స్లో మనకి దొరికిపోతాయి అన్నమాట. ఇవన్నీ వాటర్ బాటిల్స్. ఈ వాటర్ కాస్ట్ చూసారు కదా, 1 pound 50 అలాగా, 2 pounds 50 ఆ టైప్లో పెద్ద బాటిల్స్ వచ్చేస్తాయి. కావాలంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. వీళ్ళు ఏదో చాక్లెట్స్ కోసం అడుగుతున్నారు, కాకపోతే నేను తీసుకోలేదు. సో
సో వచ్చేటప్పుడు చూసారా, ఇంకా ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇండోర్లో పెట్టారు యాక్చువల్గా. చూసారా, మనకి పోస్ట్ డబ్బాలు ఎప్పుడో క్లోజ్ చేసేసారు కదండి. ఇంకా మాకు యూకేలో పోస్ట్ బాక్స్ ఇంకా ఉందండి. ఇక్కడ టైమింగ్స్ మెన్షన్ చేశాడు, ఎప్పుడు ఓపెన్ చేసి తీస్తారు అనేది. ఇంకా చాలా గ్రేట్ కదండి వీళ్ళు. ఓల్డ్ ట్రెడిషన్ ఇప్పటికి కూడా ఫాలో చేస్తున్నారు. ఇప్పటికి కూడా లెటర్స్ మాకు వస్తూ ఉంటాయండి. ఇంకా ఇండియాలో అయితే ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లో ఉంది కదా పోస్టల్ సర్వీస్, కానీ ఇక్కడ మాకు లండన్లో ఇంకా పోస్టల్ సర్వీసెస్ అన్నమాట. ఇంకా ఇలాంటి విచిత్రాలు చూడాలంటే ఆ ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.